తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం జరగనుంది. తిరుమంజనం నిర్వహించే సమయంలో 8 రకాల కిరీటాలు, మాలలు తయారు చేసి స్వామివారికి అలంకరిస్తారని అంటున్న టీటీడీ గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులతో మా ప్రతినిధి ప్రతిభ ఫేస్ టు ఫేస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైనటువంటి ఘట్టం. సో స్వామివారికి నిర్వహించే స్నపన తిరుమంజనం అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ స్నపన తిరుమంజనంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఉత్సవ విగ్రహాలకు కూడా ప్రత్యేకంగా అభిషేకం అనేది చేస్తూ ఉంటారు. దీన్ని శుద్ధోదక స్నానం తర్వాత స్వామివారికి విలువైనటువంటి ప్రత్యేకమైనటువంటి డ్రై ఫ్రూట్స్తో కానీ అదేవిధంగా ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి చాలా ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఎన్నో వాటితో అయితే స్వామివారికి మాలలు అయితే తయారు చేసి అలంకరించడం జరుగుతుంది. మరి వాటిలో ప్రధానంగా అయితే స్వామివారికి 8 హారాలు ఎంత ప్రత్యేకమో అదేవిధంగా 8 అలంకారాలు కూడా ఇక్కడ చాలా ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటాయి. మనం ముందుగా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ లిచీ ఫ్రూట్స్ అదేవిధంగా కివీ ఫ్రూట్స్తో చేసినటువంటి మాలలు కిరీటాలు ఉన్నాయి. అదేవిధంగా లవంగాలతో చేసినటువంటి మాలలు కిరీటాలు కూడా ఉన్నాయి ప్రత్యేకంగా. మరి వాటి తర్వాత ఇంకొక అలంకారానికి వచ్చేసరికి ఇక్కడ వట్టివేడితో చేసినటువంటి మాలలు వాటితో తయారు చేసినటువంటి కిరీటాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరి దాని తర్వాత చాలా ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి సిల్క్, అది కూడా నీలం కలర్లో ఉన్నటువంటి సిల్క్ థ్రెడ్తో చేసినటువంటి మాలలు, జడబిల్లలు, జడ అలంకారాలు, కిరీటాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ప్రత్యేకమైనటువంటి చాలా నాణ్యత అయినటువంటి ముత్యాలతో చేసినటువంటి మాలలు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి అయితే అలంకరించేటువంటి ముత్యాల హారాలు, ముత్యాలతో తయారు చేసినటువంటి కిరీటాలు కూడా ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మరి వాటితో పాటుగా ఈ స్నపన తిరుమంజనంలో ప్రత్యేకంగా అయితే డ్రై ఫ్రూట్స్ మాల, ఇందులో కాజు, పిస్తా, బాదం, యాలుకలు, బెర్రీస్, పిస్తా, వాటితో పాటు మధ్యలో అలంకరణకు వట్టివేరును కూడా ఇక్కడ ఉపయోగించడం జరిగింది. మరి వాటితో పాటుగా కొన్ని నాణ్యమైనటువంటి రత్నాలను కూడా పొదిగి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మాల అయితే తయారు చేశారు. అదే డ్రై ఫ్రూట్స్తో ఇక్కడ మనం చూడొచ్చు కిస్మిస్లు కానీ అదే ఎండు ద్రాక్షను యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా యాలుకలను కూడా ఇక్కడ యూజ్ చేసి కిరీటాలను అయితే చాలా ప్రత్యేకతను సంతరించుకొని చాలా ఆకర్షణీయంగా అయితే ఉన్నాయి. మరి వీటితో పాటుగా అయితే ఇక్కడ గులాబీ రేకులు, పెటల్స్తో తయారు చేసినటువంటి కిరీటాలు, అదేవిధంగా మాలలు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరించినటువంటి ఇక్కడ పెటల్స్, రోజ్ పెటల్స్ని మనం చూడొచ్చు. అది కూడా పింక్ కలర్ రోజ్ పెటల్స్. మరి ఇంకొక వైపుకు వచ్చినట్లయితే ఇటువైపు రోజ్ పెటల్స్ ఎలా అయితే చూసామో ఇటువైపు కూడా ఆరెంజ్ కలర్ పెటల్స్, అదేవిధంగా ఇక్కడ ఎల్లో కలర్ పెటల్స్, ఇంకా ఆరెంజ్ కలర్స్, కైండ్ ఆఫ్ పింక్ అన్నమాట. ఆ పింక్తో తయారు చేసినటువంటి మాలలు అదేవిధంగా కిరీటాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా అసోటెడ్ ఫ్లవర్స్తో ఈ మాలల్ని, ఈ కిరీటాలను అయితే తయారు చేయడం జరిగింది. మధ్యలో కూడా చిలుకల్ని కూడా రంగరించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అసలు మొత్తానికి వీటికి ఎంత సమయం పట్టింది వీటిని తయారు చేయడానికి, అసలు వీటి ప్రత్యేకత ఏంటి, ఏవేవి వీటిని తయారు చేయడానికి ఉపయోగించారు అన్న విషయాల్ని మనం సూపరింటెండెంట్ శ్రీనివాసులు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇక్కడ మనం ఒక్కొక్క అలంకారాన్ని ఒక్కొక్కసారి అయితే చూద్దాము. ఇక్కడ లిచీ ఇంకా కివీ ఫ్రూట్స్తో తయారు చేసినటువంటి మాలలు కిరీటాలు ఉన్నాయి. వాటి ప్రత్యేకత ఏంటి? అంటే స్వామివారికి ప్రకృతిలో ప్రతి ఒక్కటే స్వామివారి యొక్క సృష్టే కాబట్టి స్వామివారి జరిగే బ్రహ్మోత్సవ సందర్భం కూడా స్వామివారి సృష్టికి సంబంధించింది కాబట్టి ఈ ఫ్రూట్స్తో కూడా స్వామివారికి శ్రీదేవి అమ్మవారికి మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము. దీనిలో భాగంగా మనకి కివీ ఫ్రూట్ సుమారు 5 కేలు వాడాము. అలాగే డ్రై పైనాపిల్ 10 కేలు తీసుకొని ఇక మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాం. దీంట్లో లిచీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అన్నారు. లిచీ కాదండి, కివీ అదే న్యూజిలాండ్ ఫ్రూట్ అంటారు. దాన్ని తీసుకొని కివీ ఫ్రూట్ పైనాపిల్ 2 కలిపి మిక్స్ చేసి అవి ప్రత్యేకంగా న్యూజిలాండ్ నుంచి తెప్పించడం జరిగింది. అవును, న్యూజిలాండ్ అంటే ఫారిన్ నుంచి తీసుకొచ్చి, అంటే ఇక్కడ అవైలబిలిటీ అవుతుంది కానీ ది బెస్ట్ క్వాలిటీ అయితే అక్కడి నుంచి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. మరి తర్వాత చూసుకున్నట్లయితే లవంగాల మాల అనేది ఉంది. మరి దీనికి ఎన్ని లవంగాలు యూజ్ చేశారు, ఎంత సమయం పట్టింది? ఈ లవంగం మాల కూడా మనకు సుమారు 15 కేజీలు లవంగం యూటిలైజ్ చేస్తాము. దీనికోసం సుమారు 2 నెలల ముందే దాని యొక్క మెజర్మెంట్స్ తీసుకొని స్వామి శ్రీదేవి అమ్మవారి కోసం వేసాము. స్వామివారి మాల సుమారు 34 ఇంచులు ఉంటుంది, అలాగే అమ్మవారి మాల 22 ఇంచులు ఉంటుంది. దీనికోసం 15 నుంచి 20 కేలు వాడాము.
సార్ మరి దీని తర్వాత మనం ప్రత్యేకంగా చూసుకుంటే వట్టివేరు కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉంది. సో వట్టివేరు ఎంత యూజ్ చేశారు? వట్టివేరు సుమారు 6 నుంచి 10 కేలు యూటిలైజ్ చేస్తుంటాము. ఈ వట్టివేరు కూడా ఒకసారి స్టాండర్డ్గా చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, దానికి వాటర్ స్ప్రే చేస్తే ఆ ఉద్దేశంతోనే స్వామివారికి శ్రీదేవి అమ్మవారికి మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాం. ఈ కిరీటాలు ఇంతే పొడవు ఉండాలి అనేది ఏమైనా డిసైడ్ చేసుకొని ఆ మెజర్మెంట్స్ ఉంటాయా, లేకపోతే మామూలుగానే చేసేస్తూ ఉంటారా? లేదండి, గుళ్ళో ఉత్సవమూర్తులు దానికి మెజర్మెంట్స్ తీసుకుని 2 months ముందే స్వామివారి ఒక అర్చకుల ద్వారా ఈ మెజర్మెంట్ తీసుకుని ఆ మెజర్మెంట్ ప్రకారం ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇక మొత్తానికి చూసుకుంటే ఈ స్నపన తిరుమంజనంలో కన్నుల విందుగా అయితే స్వామివారి అలంకారాలు ఉండబోతున్నాయని అయితే మనం స్పష్టంగా ఇక్కడ చూస్తున్నాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. సో ప్రతి దానికి కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకొని అయితే టీటీడీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనేది అయితే శ్రీనివాస్ గారి మాటల్లో అయితే మనం తెలుసుకున్నాము. ఇది స్నపన తిరుమంజనం గురించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. సో కెమెరామెన్ నరసింహతో ప్రతిభ, ప్రైమ్ 9.